ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు అలాగే ఇతర విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా అక్కడ ధర్నాకు దిగారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దకు విద్యార్థి సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రైవేటు పరం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రభుత్వమే నడపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విదేశీ మెడికల్ విద్యార్థులకు వెంటనే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది విద్యార్థి సంఘం వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అలాగే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొన్నారు. ఈరోజు మరింత ఉధృతంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులతో పాటుగా ఇతర అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వమే నడపాలి, రాష్ట్రంలో ఉండేటువంటి వైద్య విద్యార్థులకు న్యాయం జరగాలంటూ కూడా ఉవ్వెత్తున ధర్నా చేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. అనేక సార్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలని కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. సామాన్యులకు ఈ యొక్క మెడికల్ విద్య అనేటువంటిది దూరం అవుతుంది. ఇతర దేశాలకు వెళ్ళి మెడిసిన్ చదువుకోవాల్సిన దుస్థితి ఇటు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటూ వస్తోంది. అందుకు ఆలోచనాత్మకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలను కట్టి ప్రారంభించడం కూడా జరిగింది. కొన్నింటినైతే వాటిలో ఏవైతే సీట్స్ కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసి సీట్లు తీసుకొని వస్తే చంద్రబాబు ప్రభుత్వం మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు వద్దంటూ చెప్తూ వస్తోంది. దీనికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున మెయిన్ గేట్ వద్దకు చేరుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థుల్ని గత వారం రోజులకి ఇక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు జగన్మోహన్ గారు చెప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు, నారా లోకేష్ గారు చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగల. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వర్గం తరఫున రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అలాగే విదేశీ మెడికల్ విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నాకు దిగింది. మెయిన్ గేట్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తంగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పూర్తి వివరాలేంటి? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటూ ఇప్పటికే మంత్రి ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేట్కి ఇవ్వడం కుదరదు, మళ్లీ ప్రభుత్వమే టేక్అవుట్ చేయాలి అంటూ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఈ రోజు ఆందోళనకు పిలిపించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దాదాపు భారీ స్థాయిలో విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి, పూర్తిగా పోలీసులు ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి విభాగం నేత చైతన్య కూడా ఉన్నారు. ఆయనతో ఏం చెప్తారు మీరు? విద్యార్థి విభాగం నేతృత్వంలో ఈ రోజు ఇక్కడికి వచ్చారు, పోలీసులు కూడా అడ్డుకున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎలా ఉందంటే నియంతృత్వ పాలన నడుస్తా ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఈ విద్యార్థి పడుతున్న ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి పడట్ల. ఏ కాడికి వాళ్ళని విద్యార్థులకి ఏ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే, కానీ కూటమి ప్రభుత్వం ఏడాది లోపల అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. దానికి ఒక కొత్త పేరు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. P3 విధానం తెచ్చాడు. ఆ విధానం వల్ల కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులకి మాత్రం తప్ప పేద విద్యార్థులకు ఎక్కడ న్యాయం జరగదు. అందుకనే వెంటనే ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలా, లేకపోతే పోరుబాటు పడతాం. అదేవిధంగా మెడికల్ విద్యార్థులు కూడా సర్టిఫికేట్ల కోసం ఆందోళన చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోమంటం జరిగింది.
అంతేకాకుండా అక్కడ మా ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చి వీసీ గారిని వైస్ ఛాన్సలర్ గారిని కలవటం జరిగింది. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం వాళ్ళు నిరకుంస పాలన. వాళ్ళు అడుగుతున్న వాళ్ళ డిమాండ్లు ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఓపిక లేదు. వాళ్ళు అడుగుతుంది ఏమడుగుతున్నారు? పిఆర్ అడుగుతున్నారు. వాడికి కావాల్సిన పిఆర్ అడుగుతున్నారు, ఇవ్వట్లా. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు, ఇవ్వట్లా. ఎందుకని ఎట్లా అడుగుతున్నా? గత 3 రోజులుగా మహిళలను చూడకుండా, పేద విద్యార్థులను చూడకుండా, వైద్య విద్యలను చూడకుండా పోలీసులు అనుమానిషంగా లాక్కుపోయే వైఖరి మనం చూసాం. నిజంగా వాళ్ళు వైద్య విద్యార్థులు 10 మందికి ఉపయోగపడే విద్యలు, కానీ టెర్రరిస్టుల్లాగా గుండాల్లాగా వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇప్పటికేనయ్యా ముద్దు నిద్ర లేచి ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్తామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడి చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు, ప్రతిభావంతులకు మెడికల్ విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి గతంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేఖలు రాయడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇస్తే లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి వైద్య విద్యని చదివే ఆర్థిక స్తోమత ఈ రోజు పేదలకు, ప్రతిభావంతులకు, ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వాటిని ప్రైవేట్ పరం చేస్తా ఉంది. అందుకని ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వ వైద్య కళాశాలని తక్షణమే ఉపసంహరించుకోవాలి, వాటిని ఆలోచన రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 2023-24 ఆల్రెడీ 5 ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చాయి. ఆ తర్వాత పులివెందుల, ఆదోని ఇలాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు లేఖలు రాశాడు. ఎంబీబీఎస్ సీట్లు పేదలకు వద్దని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వం కాదు, కార్పొరేట్ ప్రభుత్వం, ప్రైవేట్ ప్రభుత్వం. నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలకి ప్రభుత్వ వైద్య కళాశాలని కట్టబెట్టే ఈ దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మేము ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముట్టడించాం. ఈ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇవ్వద్దు. ఈ రాష్ట్రంలో సుమారు 1,500 మంది ఫారిన్ మెడికల్ విద్యార్థులు పర్మిట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం చుట్టూ చెప్పులు ఎరిగేలాగా తిరుగుతున్నా గానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రార్ కాలయాపన చేస్తా ఉన్నాడు. 13 నెలలుగా విద్యార్థులు పోరాడుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికే తక్షణమే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలనే ఆలోచనని తక్షణమే విరమించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. చెప్తున్నారు పూర్తిగా లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా వీళ్ళంతా చేస్తున్నారు. అయితే చేస్తున్న వాళ్ళని కూడా ఎక్కడికక్కడ పోలీసులు రోపులు వేసి అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారీ స్థాయిలో ఇక్కడికి వీళ్ళంతా కూడా చేరుకున్నారనే చెప్పొచ్చు. మనం చూస్తే మొత్తం పోలీసు అంతా కూడా రోపులు వేసి వాళ్ళంతా కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే లోపలికి తోసుకెళ్లే ప్రయత్నం కూడా కొంత జరుగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీస్తుందని చెప్పొచ్చు. శాంతియుతంగా తమ సమస్యల్ని ప్రభుత్వానికి వివరిస్తాము, ఎవరైతే యూనివర్సిటీ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే లోపలికి ఎవరిని పంపకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. పూర్తిగా రోపులు వేసి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది మనకి. అయితే ఇప్పటికే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా గత కొంతకాలంగా మనకి కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి వెళ్తాము, అరెస్టులు కానీ ఇటువంటివి చేసినా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు అయితే చెప్తున్నారని చెప్పాలి. సిద్ధు. ఓకే సురేంద్ర.